హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. వైద్యం అంటే నమ్మకం, సేవ, ప్రాణాలు కాపాడే పవిత్ర రంగం. కానీ అదే రంగంలో కొన్ని చోట్ల జరుగుతున్న దారుణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రోగులు డాక్టర్లపై పెట్టుకున్న విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ హాస్పిటల్స్లోనే కొన్ని వికృత దందాలు నడుస్తున్నాయన్న విషయం ప్రజలను షాక్కి గురిచేస్తోంది. ముఖ్యంగా మహిళల గోప్యతను టార్గెట్ చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా మహిళలు ఆరోగ్య సమస్యలతో గైనకాలజీ వంటి విభాగాలకు వెళ్తారు. డాక్టర్ చెప్పింది మంచిదే అనే నమ్మకం ఉంటుంది. కానీ అదే నమ్మకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ చెకప్ రూమ్లను కూడా సేఫ్ ప్లేస్గా కాకుండా ప్రమాదకరంగా మార్చేస్తున్నారు. ఇటీవల బయటపడిన ఘటనలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. వ్యాధి నిర్ధారణలో భాగంగా ఇంటర్నల్ చెకప్ తప్పనిసరి. వైద్యులపై ఉన్న నమ్మకంతో రోగులు వారు చెప్పినట్లుగా దుస్తులు మార్చుకొని పరీక్షలకు సిద్ధమవుతారు. అయితే ఈ నమ్మకాన్ని ఆసుపత్రి సిబ్బంది, బయట వ్యక్తులు కలిసి క్యాష్ చేసుకుంటున్నారు. చెకప్ రూమ్లలో ఎవరూ గుర్తించలేని విధంగా హెచ్డి సీక్రెట్ కెమెరాలను అమర్చి మహిళల అత్యంత వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేస్తున్నారు. ఇది కేవలం ప్రైవసీ వయలేషన్ మాత్రమే కాదు, ఇది పూర్తిగా మానవత్వాన్ని తుంచేసే క్రైమ్. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ దారుణాలు దందాగా తయారై రికార్డ్ చేసిన వీడియోలను డబ్బు కోసం అమ్ముతున్నారు. సోషల్ మీడియాలో క్లోజ్డ్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా ప్రీమియం కంటెంట్ పేరుతో ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు. కొద్దిపాటి డబ్బు కోసం ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసే స్థాయికి దిగజారడం చాలా ప్రమాదకరం. కొంతమంది అయితే బహిరంగంగానే ఇలా ప్రకటనలు చేస్తున్నారు. డబ్బు చెల్లించండి, వీడియోలు చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి పని కాదు, ఒక పెద్ద నెట్వర్క్గా మారిపోయిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం బయటపడిన తర్వాత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కనిపిస్తోంది. మహిళల గౌరవం ఇంత చీప్గా మారిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్ని ఘటనలు జరుగుతున్నా యాక్షన్ ఎందుకు స్లోగా ఉంది? పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇలాంటి గ్రూపులు పెరుగుతూనే ఉంటే ఇది మరింత ప్రమాదకరం అవుతుంది. ఈ దందాకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే కఠిన చర్యలు తప్పనిసరి. నిందితులను పట్టుకోవడం మాత్రమే కాదు, వారికి సహకరించిన ఆసుపత్రి సిబ్బంది, యజమాన్యాలపై కూడా యాక్షన్ తీసుకోవాలి. బాధ్యత లేకుండా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు ఉండాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ దందాపై మహిళా సంఘాలు కొన్ని ముఖ్యమైన డిమాండ్లు చేస్తున్నాయి. ప్రతి ఆసుపత్రిలో సీసీటీవీ ఆడిట్ తప్పనిసరి చేయాలంటున్నారు. చెకప్ రూమ్లలో ఎలాంటి కెమెరాలు ఉండకూడదు, ఉంటే భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక చివరగా మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చుట్టూ ఒకసారి పరిశీలించడం, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. మన గోప్యత, మన భద్రత ఇవి మన చేతుల్లోనే ఉంటాయని గుర్తుంచుకోవాలి. For more interesting videos, like, share and subscribe Disha TV.